ఎవడు బే నువ్వెవడు బే? ఆడు నాకు కావాలి. ఆడు నాకు బి కావాలి బే. ఆడు నా కాడు 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. నెలపై 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుని సలగాడు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప. మాకి ఇంటి ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైసంని తల్చుకో. సగం చచ్చిండు. ఆపి నన్ను ఎందుకు చెప్పు అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా. గబ్బిళ్ళం లెక్క ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నేను మేత కింద వదిలేసి వెళ్ళిపోతాను. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మ? నీకు తెలుసు కదా కట్ట మైసమ్మ అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు బి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? నీ అబ్బా ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతారు లుల్లి చేస్తావు. ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకీ అసలు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి ఏముందనా తానెత్తానకే. పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాలు పట్టుకోరా. కాలు పట్టుకోరా. పట్టుకోమని నేను బే. ఓ నేనా? ఇంకోసారి పట్టుకున్నా. ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందొక్క వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? ఇవే మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? ఇవే మరి గిట నీ 10,000 ఏమైనా? ఇవే అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారా తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లకు కూడా కొట్టిస్తారా? ఏంటన్నా కోళ్ళ బిజినెస్ నాకు పడదు. అరే ఎవరా కార్ స్టార్ట్ చేసి పెట్టింది? రాత్రి చిన్నబాబు గారు లేట్ గా వచ్చి కారులో పడుకున్నారండి. అమ్మో అమ్మో 11 వరకు లేపొద్దన్నారండి. రాత్రి అంతా ఏసీ ఆన్ చేసుకుని ఇందులో పడుకున్నాడు. 50 లీటర్ల పెట్రోల్ తగలేశాడు. లే లేరా వెధవా, పడుకోవడానికి ఏసీ కరే కావాల్సిందా నీకు? లే లేరా పోతా. రాడు తీస్తాడేంటి, కొడతాడా? 50 కాకపోతే 100 లీటర్లు తగలేస్తాడు వాడు నా కొడుకే. రాత్రులు ఈ లేట్ ఎంట్రీలు ఏంటి, ఏసీ కార్లో పడుకోవడం ఏంటి? అబ్బా కంబైన్డ్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీసా లేకపోతే కళ్ళు కాంపౌండ్ స్టడీసా? దీనికోసం వెతుకుతున్నావా? చూడు డాడీ, నా వంటి మీద ఒక్క దెబ్బ పడిందో ఫ్యూచర్ లో అమ్మని మాత్రం నా దగ్గర ఉంచుకుంటా గానీ నిన్ను మాత్రం ఓల్డేజ్ హోమ్ పంపించాను. ఏంట్రా నువ్వు నన్ను ఓల్డేజ్ హోమ్ పంపించేది? దొరికి చూడరా నీ పని చెప్తాను. అయ్యరు సాంబార్ చేస్తే మీ ఎర్రవోళ్ళ చెయ్యాలి. అయ్యరు ఎవడ్రా అయ్యరు? ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మన వాళ్ళు అయ్యరని బిల్డప్ ఇచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనేం వాగాను అయ్యరు? బయటికి పోతావా? పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలీబాయ్. పుతిలి ఏమిటో ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా. ఆ బాయ్ మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు. చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వెధవ మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేసావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్లా కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్నేం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను నాయనా. ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్యరు వీధి చివరి కనపడుతున్నాయి కేకలు? ఏదైనా ఆమోదం అరుస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి, ఉత్తినే. మీరు కూర్చోండి. కూర్చోండి.
నువ్వు లోపలికి వెళ్ళి నీ సైజు బోండాలు తీసురా. అట్లాగే వెళ్ళు. ఆ, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్ బోర్డు తీసుకురామని తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజ్కి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పినందుకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. ఎలా అలాగే సార్. ఎదవ తెలివితేటలు. ఎలా ఇదిగోండి. అక్కడ నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లే. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. ఏయ్, కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తావంటే బుద్ధి లేకుండా. వాడే 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 చేస్తున్నా, చేస్తున్నా. నీళ్ళు తెచ్చి. ఏమిటిది? తాళాలు మూర్ఛగదు భూలోకం. కాదు. ఎవడా వెళ్తున్నవాడు? అతగాడా మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాను మ్. కొబ్బరికాయ ఆ? కొబ్బరికాయ అమీర్ ఖాను కొబ్బరికాయ అమీర్ ఖాను అమీర్ ఖాను కొబ్బరికాయ అయిపోయాడంతే. ఏ ఎందుకు కూర్చోవాలి? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు కన్న తండ్రివేనా? లక్షణంగా పెళ్ళాంతో కాపురం చేసుకోవాల్సిన వాడిని తాడు కట్టి కూర్చోబెడతావా? నేను తాడు కట్టిస్తే నువ్వు తాడు కడతావా? లేకపోతే సొమ్మెవడిస్తాడయ్యా? కట్టం డబ్బు నువ్వు ఇస్తావా? నీకు సొమ్మే కదా కావాల్సింది, దరిద్రుడు. అవును. లక్ష్మీపతి నిన్నదాకా ముష్టెత్తుకున్న ఈ బిచ్చపతి గారు లక్ష్మీపతి ఎప్పుడయ్యాడు? డోంట్ టాక్ రబ్బిష్. డబ్బులు తీసుకో. డబ్బులు లేదు. ఈ చిల్లర ఏమిటి ముష్టి వాసన ఇస్తోంది? మీలాంటి చిల్లర విధవకి చిల్లర ఇవ్వాలంటే సెట్ చేస్తాం. లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకోరా. లెక్క పెట్టుకో. నా డబ్బేది? అమ్మో, నా డబ్బు. ఆ డబ్బు ఇదే. ఇది సరేనయ్యా, నా డబ్బు. ఆ డబ్బే ఇది. అబ్బబ్బబ్బా, ఈ డబ్బు కాదయ్యా, ఇక్కడున్న డబ్బు. అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. అరే, ఈ డబ్బు కాదంటుంటే ఇక్కడున్న డబ్బు ఏమైనా పంతులు? అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. ఒరే త్రాష్టుడా, 1000 అబద్ధాలాడకు పెళ్లి చేయమన్నారా? 1,00,000 అబద్ధాలాడకు శోభనం జరిపించమన్నారా? నీలాంటి వాడికి ఇలాంటి బుద్ధి చెప్పడం కోసమే నీ ఇంట్లోనే నీ కొడుకు చేత నీ డబ్బే దొంగతనం చేయించి నీకే ఇచ్చావురా. అయితే శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా. చూసావా ఎలాంటి జలక్కిచ్చానో?